వస్తుందని చెప్పాను కదా లోపల లోపల ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కొన్ని విషయాలను ఎప్పటికప్పుడు ప్రొద్దుటూరు రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నేను అన్ని విషయాలు చెప్తానే ఉండా. ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరి విమర్శలో ఎవరి సేవా కార్యక్రమాలో. కానీ ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టిక్కెట్ను ఆశించే వారి యొక్క అబద్ధాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. శృతి మించి రాగాన పడింది. ఎంతటి ఘోరమైనటువంటి నీచమైనటువంటి అబద్ధాన్ని చెప్పేదానికి కూడా వెనుకాడంలే వీళ్ళిద్దరూ, పెద్దోడు చిన్నోడు, వరదరాజిరెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. ఏ అబద్ధమైనా సరే కేవలం తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకోవాలా అనే ఒక్కదానికోసం, చంద్రబాబు నాయుడును ఆకర్షించాలా అనే ఒక్కదానికోసం, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వారి ఉనికి ఉంది అని చెప్పుకునే దానికోసం ఫైనల్గా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే ఈ వ్యక్తిని బలహీనపరచాలా అనే దానికోసం ఎంత అబద్ధమైనా సరే, అంటే ఇది ప్రజలు నమ్ముతారా, ఇది నమ్మరా, ఇంత అబద్ధం చెప్తే ప్రజలు నన్ను ఏమనుకుంటారనేది కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఒకవేళ వరదరాజిరెడ్డి అంటే 85 సంవత్సరాల వయసులో ఉన్నాడు కాబట్టి, మానసిక స్థితి అనిశ్చితిలో ఉంటుంది కాబట్టి, ఆయన బ్యాలెన్స్ను కోల్పోతాడు కాబట్టి, ఆయన మానసిక స్థితి ఒక గంట క్రితం ఉన్నట్టు మరొక గంట ఉండదు కాబట్టి ఆయన ప్రవర్తించినాడు అనుకున్నాం. 40 ఏళ్ళ యువకుడు కూడా అంత అబద్ధాలు మాట్లాడితే 85 సంవత్సరాల పెద్దరికం ఉండే వరదరాజిరెడ్డి గారు మాట్లాడితే నేను ఎంత బాధపడతానో, నేను ఎంత బాధపడనో పక్కన పెడితే ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారనేది కూడా మీరు పట్టించుకోవడంలే. నేను ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళ స్టేట్మెంట్ అన్నీ గమనించండి. కొన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల యొక్క సమస్యల మీద కానీ, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు కానీ, మీ హక్కుల కోసం కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎప్పుడూ మాట్లాడరు. ఇంకా ప్రవీణ్ అయితే ఒక్కసారి కూడా మాట్లాడాడు, ఒక్క పోరాటం కూడా చేయడు. మున్సిపల్ ఆఫీస్కు రాడు, ఎంఆర్ఓ ఆఫీస్కు పోడు, కలెక్టర్ ఆఫీస్కు పోడు, ఎక్కడికి పోయి ఒక్క ధర్నా కానీ, ఒక్క రాస్తారోకలు కానీ, ఒక ఉద్యమం కానీ, ఒక ప్రజా పోరాటం కానీ, ఒక దానం కానీ ఏది లేదు. ఒకే ఒక అజెండా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏమి చేసినా కూడా దాన్ని తప్పుగా చూపించడము, ఊర్లో ఏ తప్పు జరిగినా కూడా అది రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అంటించడము. ఈ ఒక్క ప్రోగ్రామే ఆ పిల్లోని యొక్క అజెండా, సింగిల్ అజెండా. దానికి అతను ఉపయోగిస్తూ ఉండేది మీడియా, యూట్యూబ్ ఛానల్స్. ఎక్కడ బయటకు వచ్చి చేసేదేం లేదు. నోటికొచ్చిన ప్రతి అబద్ధాన్ని ప్రజలకు ఎక్కిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది లాభం లేదని చెప్పిన నేను. దీనివలన రాజకీయాలలో నువ్వు గొప్పవానివి కాలేవు అని కూడా చెప్పిన నేను, సలహా ఇచ్చిన ఆ పిల్లోనికి.
ప్రజాసేవ ద్వారా సత్యము, ధర్మము, న్యాయము విశ్వసించి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి కొరకు నీవు త్యాగంగా సమర్థవంతంగా పని చేయగలిగినప్పుడే ప్రజల్లోనూ నిలకడగా నిలబడగలుగుతావు. ఈరోజు కాకపోతే మరొక 10 ఏళ్ళకైనా 15 ఏళ్ళకైనా దేవుడు అనుకూలిస్తే, ఈ ప్రజలు ఆశీర్వదిస్తే నీ కోరిక ఏమన్నా సిద్ధిస్తుంది. ఆ పద్ధతిలో నువ్వు రాజకీయ ప్రయాణం చేయని చెప్పి సలహా ఇచ్చిన. ఇప్పుడు కాదు అప్పుడు, అప్పుడు కాదు ఇప్పుడు, అంతే. ఇప్పుడు ఇన్ఛార్జినైనా, రేపొద్దున అభ్యర్థినైనా, మన్నాడు ఎమ్మెల్యే కావాలా, అవతల మన్నాడు మంత్రి కావాలా, ఆ ఎల్లుండి ముఖ్యమంత్రి కావాలా. ఇది ఆకాశానికి నిచ్చెన వేస్తే సాధ్యమవుతుందే? సుస్థిరమైనటువంటి రాజకీయాన్ని కొనసాగించాలంటే ఏ నాయకుడైనా కానీ ప్రజలలో ముందు సంపాదించుకోవాల్సినది ఓటు కాదు, ప్రజలలో సంపాదించుకోవాల్సినది విశ్వాసాన్ని, వారి నమ్మకాన్ని మనం కూడగట్టుకోవాలా. వారి నమ్మకాన్ని మనం కూడగట్టుకోవాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళ దగ్గర. ఆ వ్యక్తిత్వం నిలబెట్టుకోలేనప్పుడు, ప్రజలు నిన్ను చూసి సులకనగా అనుకునేటప్పుడు, ఈ పిల్లోడు అన్ని అబద్ధాలు చెప్తాలే అనుకునేటప్పుడు నిన్ను ఏ విధంగా నాయకునిగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు? ఏం అబద్ధం చెప్పినాడు ఇప్పుడు? అదే వస్తూ ఉన్నా. ఇంకొక 2 మాసాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఫిబ్రవరి 3వ వారంలోనో 2వ వారంలో నోటిఫికేషన్ వస్తుంది. జనరల్గా ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు నోటిఫికేషన్ ప్రారంభమైన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మరి వెంటనే ఎన్నికల కమిషన్కు విస్తృతమైన అధికారాలు వారికి ఉంటాయి. ఎక్కడైనా డబ్బులు కానీ, మద్యము కానీ, మరే ఇతర చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన వారిని కాకుండా సామాన్య ప్రజల విషయంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తనిఖీలు నిర్వహించడం, రసీదులు లేని డబ్బులు కానీ మరే ఇతర చట్ట విరుద్ధమైనటువంటి ఏది దొరికినా కూడా వాటిని సీజ్ చేసి ఆ తర్వాత ప్రజలు అందుకు ఆధారాలు చూపించి ఆ డబ్బును కానీ ఆ వస్తువును కానీ విడిపించుకోవాలి. ఇది సహజం. మరి ఈసారి ఎందుకో ఎన్నికల కమిషన్ యొక్క ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని పోలీసు వారు కానీ నెల రోజుల ముందు నుంచే సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది అందరికంటే ముందు గుర్తించినది ఈ జిల్లాలోనే రాచమల్లు. ఈ ఊర్లో కాదు, ఈ జిల్లాలోనే గుర్తించింది రాచమల్లు. ప్రొద్దుటూరులో 2 కేసులు డబ్బులు పట్టుకుంటానే పోలీసులు, నేను పోలీసులతో మాట్లాడిన వాడిని, పత్రికా ప్రకటన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన వాడిని. ఇది తప్పు. ఎన్నికల కమిషన్కు అధికారాలు ఇప్పుడు లేవు. ఇంకా ఎన్నికల కమిషన్ కోడ్ రాకముందే ఈ చర్యలు తీసుకోకూడదు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించకూడదు అని చెప్పి వ్యాపార వర్గాల కోసము, సామాన్య ప్రజానీకం కోసము మొట్టమొదట మాట్లాడిన వాడిని నేనే. దాని తర్వాత పోలీసులు మళ్ళీ 4-5 కేసులు పట్టుకుంటే, బంగారు వ్యాపారస్తుల దగ్గరనే తిరుగుతా తచ్చాడుతా పట్టుకుంటే, వ్యాపార వర్గాలు బెంబేలెత్తిపోతే, ఊర్లో ఉండే మిగతా వ్యాపారస్తులందరూ కూడా నన్ను ఆశ్రయిస్తే నేను బంగారంగాల దగ్గరకు వచ్చి, అది ధర్నా కూడా కాదు, వారికి సంఘీభావాన్ని, వారికి తోడుగా నిలబడడానికి ఎన్నికల కమిషన్కు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేయడానికి నేను అక్కడ 1 గంట కూర్చొని అత్యంత మర్యాదపూర్వకంగా పోలీసులకు విజ్ఞప్తి చేసి వెళ్ళిపోయా. ఆ తర్వాత డీజీపీ గారితో అపాయింట్మెంట్ కోరినా. నాకు డీజీపీతో అపాయింట్మెంట్ ఇచ్చినారు 19వ తారీఖున 12:30కు. 11 గంటలకు నాకు మళ్ళీ డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, డీజీ గారు అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉండడం చేత మంగళవారానికి మీ అపాయింట్మెంట్ మార్చినాం సార్ అని చెప్తే నేను తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన. నేను మరి డీజీపీ గారిని కూడా కలవడానికి కారణం, మీరు ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా చేయడము ఇబ్బంది అవుతూ ఉంది ప్రజలకు, మా జిల్లాకి ఇబ్బంది అవుతూ ఉంది, మా ఊరికి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి
నా ప్రయత్నాన్ని ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ నాయకునిగా ఏ స్థాయికి పోవాలనో ఆ స్థాయికి నేను తీసుకుపోయే ప్రయత్నం చేసిన. గౌరవ మా ఎంపీ గారికి కూడా తెలియజేసిన, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇమ్మని చెప్పానండి. ఎన్నికల నోటిఫికేషన్ రాకమునిపి ఈ కార్యక్రమాలు చేయకూడదు, ప్రజలకు అసౌకర్యమవుతుంది, వ్యాపారస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు, పెళ్ళిళ్ళు పేరంటాలు బంగారుకు వచ్చేవాళ్ళు సామాన్య జనం ఇబ్బంది పడతారని చెప్పి ప్రయత్నం చేసి చెప్పిన నేను. ఇదంతా ఒక ఎత్తి అయితే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమీ పట్టించుకోలే, ఏమీ చేయలే, వాళ్ళు ఎప్పుడు వీళ్ళ పక్షాన మాట్లాడలే, పోలీసులతో యుద్ధమూ చేయలే, ఎన్నికల కమిషన్తో యుద్ధమూ చేయలే, ఏమీ చేయలే. నేను మాట్లాడిన తర్వాత వ్యాపారస్తులందరూ ఎక్కడ ఎమ్మెల్యేకు దగ్గరవుతారో అని, ఊరి జనం ప్రజలు ఈ సంఘటన మీద ఎమ్మెల్యే గారికి ఎక్కడ అనుకూలంగా మద్దతుగా ఆయనకు నిలబడతారని చెప్పి భావించి దాన్ని భగ్నం చేసేదానికోసము పచ్చి అబద్ధం ఇది నేను చెప్పేది. ఏంటి ఆ అబద్ధం అంటే, రాష్ట్రంలో ఎక్కడ పోలీసులు దాడులు చేయనట్టు, ఏ ఊరిలో కూడా డబ్బు సీజ్ చేయనట్టు, ఒక్క ప్రొద్దుటూరులో మాత్రమే డబ్బు సీజ్ చేసినట్టు, అది కూడా నేనే చెప్పి పోలీసులతో చేయించానని చెప్తారు. నేనే పోలీసులతో చెప్పి వ్యాపారస్తులను ప్రజలను ఇబ్బంది పెట్టు, నేనే వచ్చి ధర్నా చేస్తా, నాకు వాళ్ళ సానుభూతి కావాలా అని. ఎంత హాస్యాస్పదమైనటువంటి అంశము. ప్రజలు ఏమనుకుంటారని ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడతాడు వరదరాజిరెడ్డి గారైనా కానీ. 85 సంవత్సరాల వయసులో ఒక టికెట్ కోసం కక్కుర్తుపడి ఇంత నీచానికి ఒడిగట్టి మాట్లాడతారా మీరు? ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయని, అన్ని నియోజకవర్గాలను పోలీసులు తనిఖీలు చేసి డబ్బులు సీజ్ చేస్తున్నారని, అన్ని ఊర్లలో ఉండే వ్యాపారస్తులు సామాన్య ప్రజలు బాధపడతారని చెప్పి మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. మరి ప్రజలు ఎట్లా విశ్వసిస్తారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు? వారు విశ్వసించారని తెలిసినా కానీ కనీసం 5%, 6%, 10% మందికైనా అమాయకులు నమ్మించే ప్రయత్నం చేసి వాళ్ళనైనా నా నుంచి దూరం చేయాలని మీ ప్రయత్నం, మీ కుటిలమైనటువంటి ప్రయత్నం. ఎన్ని చోట్ల మీరు దాడులు చేసినారు? ఒక ప్రొద్దుటూరేనా అంటే 2 రోజుల కిందట 2,25,00,000 రూపాయలు పట్టుకున్నారు. విజయవాడకు పోతుంటే ప్రొద్దుటూరు అతందే. దానికంటే ముందు రోజు 1 కోటి చిల్లర పట్టుకున్నారు నెల్లూరులో. మన కడపకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకునే డబ్బులు ఎంత అని చెప్తే, జమ్మలమడుగు 43 లక్షలు సీజ్ చేసినారు. జమ్మలమడుగు. మైదుకూరు 1,35,00,000 చేసినారు. 1,35,00,000 మైదుకూరు. బద్వేలి 45 లక్షలు చేసినారు. పులివిందుల 48 లక్షలు చేసినారు. కడప 60 లక్షలు చేసినారు. కమలాపురం 35 లక్షలు చేసినారు. ప్రొద్దుటూరు 65 లక్షలు చేసినారు. 7 నియోజకవర్గాల్లోనూ ఇప్పటి వరకు పోలీసులు తనిఖీలు చేసి డబ్బులు సీజ్ చేసినది ఇది. మనకంటే చిన్న ఊరు మైదుకూరు 1,35,00,000 చేసినారు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివిందుల సొంత నియోజకవర్గం 48 లక్షలు చేసినారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కడప 60 లక్షలు చేసినారు. మరి అన్ని చోట్ల నేనే పోలీసులకు చెప్పి దాడులు చేయించి సీజ్ చేయించినానా? ప్రొద్దుటూరులో ఉండే ఇబ్రహీం నా మాట వింటాడు. నువ్వు చెప్పే ప్రకారం కడపలో ఉండే పోలీసులు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉండే పోలీసులు, ఈ 7 నియోజకవర్గాలు ఉండే పోలీసులు నా మాటే విన్నారా? ఎస్పీ కూడా నా మాటే వింటాడా? కర్నూలులో ఉండే డిఐజీ నా మాట వింటాడా? అర్థం పర్థం లేని విమర్శలు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలంటే, ప్రజా జీవనానికి భంగం కలిగించే విధంగా డబ్బులు సీజ్ చేయాలంటే ఎస్పీ గారి ఉత్తర్వులు లేకుండా, డిఐజీ గారి యొక్క పర్మిషన్ లేకుండా, డీజీపీ గారికి తెలియకుండా ఈ కార్యక్రమాలు ఏ నియోజకవర్గంలో అయినా ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా చేయగలుగుతాడా? ఇది సాధ్యమవుతుందా? ఏ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే యొక్క అదుపాజ్ఞల్లో చెప్పు చేతుల్లో జరిగే కార్యక్రమాలు ఇవి. మా ప్రభుత్వం ఉంటే
ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా ఏదైనా గొడవ జరిగితే వాడిని కొట్టాగబ్బా రిమాండ్ పంపంటే మా మాట వింటారు. వాని మీద అన్యాయంగా తప్పుడు కేసు పెట్టారబ్బా ఆలోచించండి అంటే ఆలోచిస్తారు. 4 మీద కేసు పెట్టారు, దాంట్లో ఒకడు లేడయ్యా అంటే విచారించి తీసేస్తాంలే సార్ అంటారు. ఇది ఎమ్మెల్యేకి వాళ్ళు ఇచ్చే గౌరవం. అంతే తప్ప ఎమ్మెల్యే రాజకీయ ప్రయోజనాన్ని కాపాడేదాని కోసం ఊళ్ళో ఉండే వ్యాపారస్తుల మీద ప్రజల మీద పడి చట్టవిరుద్ధంగా డబ్బులు సీజ్ చేస్తారా? ఇబ్రహీం మీద ఆడిపోసుకుంటున్నావు. ఏమది? ఇబ్రహీం అనే వ్యక్తి ముస్లిం సోదరుడు కావడమా? రెడ్డి కాకపోవడమా? నీకు ముస్లిం సోదరులు అంటే నీకు అంత చిన్నచూపుగా ఉందా? నీకు మైనారిటీలు అంటే ఒక్క ఇబ్రహీంను మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడతాడు. కారణం నీకు ముస్లిం వ్యతిరేకివి, నువ్వు ముస్లిం ద్రోహివి. నువ్వు వారిని అవమానపరచడం, ముస్లింలలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే నీచంగా ప్రవర్తిస్తారని నీ ఉద్దేశం. ఇంకా అసహ్యకరమైన మాట ఏంటంటే ఆ డబ్బు సీజ్ చేసిన డబ్బు 10 లక్షలు సీజ్ చేసి 5 లక్షలే పెడతారంట. 5 లక్షల రూపాయలు ఇబ్రహీం నేను పంచుకుంటామంట. బుద్ధిని మాట్లాడుతున్నాడా ప్రవీణు? బుద్ధే ఉండి మాట్లాడుతున్నాడా? అది సాధ్యమవుతుందా ప్రజలారా? ఇప్పుడు ఇంతమంది డబ్బు సీజ్ చేసినారు. వీళ్ళలో ఏ ఒక్కరైనా ముందుకొచ్చి నా డబ్బు 10 లక్షలు అయితే 5 లక్షల రూపాయలే నాకు చూపించినారు, నాకు 5 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్లో నీకు ఇచ్చినారు, మిగతా 5 లక్షలు ఎవరేం చేసినారు, పోలీసులారా సమాధానం చెప్పండి అని చెప్పి ఒక్కరైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడరా? నీది నోరా? మున్సిపాలిటీ కాలువన నీది? 1 కాదు, 2 కాదు, 3 కాదు. నా దగ్గర 1500, 2000 కోట్ల రూపాయలు ఆస్తుందే. 100 కోట్లు ఇచ్చి తీసుకోమని చెప్పినా నేను నీకు. 1 రూపాయి నేను అవినీతి చేయలే ప్రజలారా. వారు చెప్పినట్టు నా దగ్గర 100 కోట్ల రూపాయలు లేదు లేదు లేదు. 1000 కోట్ల రూపాయల ఆస్తి కంటే విలువైనటువంటి హృదయం చేతనే దానం చేస్తానా నేను. నా దగ్గర ఉండబడిన కొద్దిపాటి డబ్బుతో నా దాతృత్వమే వీరు చెప్పే మాటలకు ఊతమిచ్చే విధంగా ఉంది. అంటే వీరి మాటలకు నేను వెరిస్తే ప్రజలకు దానం చేయకూడదు. ప్రజలకు దానం చేయకపోతే వారి అభిమానం నాకు దూరం అయితే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు లాభం. ఇది మీ కుట్ర. మీరు పెట్టరు, పెట్టేవాడిని కూడా పెట్టనీయకుండా చేసే మనస్తత్వం. మీరు పెట్టలేక, మీరు దానం ఇయ్యలేక, దానం ఇచ్చే రాచమలను కూడా ఆపాలి అంటే గన నా మీద నిందలు వేయాలి. మీ నిందలకు భయపడి నేను దాతృత్వాన్ని విరమించుకుంటే ఈ ప్రజలకు నేను దూరం కావాలి. ఇదే మీ కుట్ర, రాజకీయ కుట్ర. కానీ నేను అట్లా ఉండను. 1,00,000 సార్లు మీరు 1,00,000 అబద్ధాలు మాట్లాడినా 1,000,000 సార్లు ఈ నియోజకవర్గ ప్రజలకు సాయం చేస్తా. ఇదిగో ఈరోజు కూడా ఉప్పర కులస్తులకు సాయం చేస్తున్నాం, సగర కులస్తులైనటువంటి వీరికి సహాయం చేస్తున్నాం. సంవత్సరం కిందట వీళ్ళు నన్ను అడిగిన మాట, పేదరికంలో ఉండే మా కులస్తుల కోసం కళ్యాణ మండపం నిర్మించుకునేదానికి మేము ఎక్కడైతే స్థలం కొంటామో దానికి కావాల్సిన డబ్బును నువ్వు చెల్లిస్తావా అని నన్ను వినయపూర్వకంగా వాళ్ళు అభ్యర్థిస్తే మాట ఇచ్చిన వారికి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎక్కడైనా మీరు స్థలాన్ని కొనుక్కోండి, ఆ స్థలానికి ఈ డబ్బు నేనే చెల్లిస్తానని చెబితే వాళ్ళు ఎక్కడో స్థలం కొనుక్కోగలిగినారు. దాని విలువ 75 లక్షలు అని చెప్పినారు. 75 లక్షల డబ్బులు వాళ్ళకి ఇచ్చినాము, వాళ్ళు స్థలం కొనుక్కున్నారు. ఇచ్చిన మాట సగర కులస్తులకు నిలబెట్టుకోగలిగినాం. మా తృప్తి, మా ఆత్మతృప్తి ఏంటంటే గన ఇంతమంది సగర కులస్తుల కోసం కళ్యాణ మండపానికి 75 లక్షల రూపాయల డబ్బు మేము ఇవ్వగలిగినప్పుడు మాకెంతో ఆనందమవుతుంది. ఇంతమందికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు, పేరంటాలకు దాంట్లో వచ్చే ఆదాయంతో వాళ్ళ పేదరికానికి నిర్మూలనకు ఉపయోగపడుతుంది కదా. ఇట్లా మేము ఆలోచిస్తాం. మీరెట్లా ఆలోచిస్తారంటే ఈ సగర కులస్తులకు ఎమ్మెల్యే డబ్బులు ఇస్తే వాళ్ళు దగ్గర అవుతారు కాబట్టి డబ్బులు ఇవ్వకూడదు. మేమన్నా డబ్బులు ఇవ్వాలా? మేము ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వకూడదు. కోటం ప్రతాప్ రెడ్డి కుటుంబానికి విలువ ఉందా? ఆ ఫ్యామిలీకి ఒక గౌరవం ఉందా? అటువంటి డబ్బులు మీరు ఇవ్వలేరు కాబట్టి ఇచ్చే రాచమలను ఆపడానికి ఇదిగో ఇటువంటి అబద్ధాలు. ఇంత స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అన్ని చోట్ల దాడులు చేసి సీజ్ చేస్తూ ఉంటే ఒక్క ప్రొద్దుటూళ్ళలో మాత్రమే చేసినట్టు, అది నేను చేయించినట్టు, ఎంత అర్థం పర్థం లేని
అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు పత్రికా విలేకరులైనా సరే ఎస్ బంగారంగులను కానీ వ్యాపారస్తులు కానీ మీరు సంప్రదించాల్సిన అవసరం ఉంది. మీరు కొన్ని ప్రశ్నలు కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది. పోలీసుల యొక్క దాడులు, డబ్బులు సీజ్ చేసే విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందే, జిల్లా వ్యాప్తంగా జరుగుతుందే, ప్రొద్దుటూరులోనే జరుగుతుందే. ఎమ్మెల్యే చేయించినాడా? ఎమ్మెల్యే మీకు అండగా ఉండాడా? ఎమ్మెల్యే ఎలాంటి వాడని చెప్పి ఒకసారి మీరు కూడా వాళ్ళని అడిగితే నేను సంతోషిస్తా. వాళ్ళ మనోగతం కూడా ప్రజలకు తెలుస్తుంది. నా వ్యక్తిత్వం కూడా ఏందో ప్రజలకు తెలుస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా ఈ ఇద్దరి యొక్క అబద్ధాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ఇంకా పెద్ద ఆయన బల్ల గుద్ది ఆ డబ్బు పట్టుకునే 14.5 లక్షల లెక్క, ఆ పెళ్ళి ఎట్టా, ఆ పాప పెళ్ళి ఎట్టా అని ఏడుపు ఒకటే. మళ్ళా పెద్ద ఆయన నువ్వు ఒకలమారి ఏడుపులు ఏడుస్తావే నువ్వు. ఎవరిదో పెళ్లి జరిగితే 14 లక్షలు లెక్క పెట్టుకుంటే పెళ్లి ఆగిపోయిందని వాళ్ళు చెప్పినారా? పెళ్లి ఆగిపోయిందని చెప్పి నీకు బాధ కలిగిందే? అయినా ఊళ్ళో వాళ్ళకు నష్టం కలిగితే ఏడ్చే మనిషివే నువ్వు పెద్ద ఆయన. మనుషులు సచ్చే ఏడ్చేవాని కాదు నువ్వు. నీ హృదయంలో జాలి కానీ, కరుణ కానీ, పాప భీతి కానీ, అయ్యో పాపమని కానీ లేహమంతే లేదు నీ శరీరంలో. నాకు తెలుసది. కరుడు గట్టిన కషాయి గుండె నీది విధ్వంసాన్ని కోరుకుంటుంది, సృష్టిని కోరుకోదు నీది, ఇతరులకు సహాయాన్ని కోరుకోదు నీ మనస్సు. సర్వనాశనం చేయాలంటావు దేన్నైనా కానీ. నీవు ఎవరికో నష్టం జరిగితే ఏడుపులంట, మొగలమారి ఏడుపులు. అది 85 ఏళ్ల వయసులో. ఏమి కారిపోతుందని ఏడ్చినావును? ఆ 14 లక్షలు పట్టుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు తెలుసునా నీకు? అరకటవే వాళ్ళకి సంబంధించి కడపకి ఇచ్చిన వాళ్ళు మా వాళ్ళు నా పార్టీకి అసలుకు హార్డ్ కోర్ వాళ్ళు, నాకు స్నేహితులు, బంధువులు, అన్నిటికంటే ఎక్కువ వాళ్ళు. వాళ్ళ కోసమే నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోయినా. తెలుసునా నీకు? తెలుసునా ప్రవీణ్ నీకు? 14.5 లక్ష వాళ్ళను విడుదల చేయాలని చెప్పి ఇబ్రహీంతో మాట్లాడి, విడుదల చేయడానికి కాదు సార్ ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తానని చెబితే, మీ పెళ్ళికి ఏదన్నా ఇబ్బంది ఉంటే 14.5 లక్ష నేను ఇస్తానని చెప్పిన వాళ్ళకు. నేను ఇస్తాను మీకు 14.5 లక్ష తీసుకోండి, పెళ్ళి జరపండి, మీకు డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు నుంచి వారానికి 10 రోజులకు వచ్చిన తర్వాత నాకు డబ్బు ఇవ్వండి అని చెప్పిన. ఇది మీకు తెలుసునా? మీరు డబ్బు ఇవ్వగలుగుతారా? ఇట్లా ఓదార్పు చేయగలుగుతారా? మీరు సహాయపడగలుగుతారా? మీకు చేత కాదు, సహాయం చేయలేరు, పోరాటం చేయలేరు. ఎందుకు తరంగారు మీరు? దేనికి తరంగారు? నా దరిద్రం బట్టి అత్యంత పనికిమాలిన అసమర్థులు నాకు ప్రత్యర్థులుగా ఉండారు. ఇది నా దరిద్రం. అత్యంత పనికిమాలినటోళ్ళు, అత్యంత అబద్ధాలోళ్ళు, అత్యంత అసమర్థులు నాకు పోటీగా ఉండారు. నాకు చెప్పుకోవాలని అసలు దరిద్రం, సిగ్గుచేటైతుంది మిమ్మల్ని. మీలో పోరాట పటిమ లేదు, మీలో నిజాయితీ లేదు, మీలో సత్యాన్ని పలికే శక్తి లేదు, ధర్మంగా న్యాయంగా నాతో యుద్ధం చేయడానికి కావాల్సిన మానసిక స్థితి మీకు స్థిరంగా లేదు. నాకు తెలుసది. ఇన్ని పాటలు పడుతున్నారు మీరు దేనికి? ఒక్క టికెట్ కోసం, తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ఇన్ని చేస్తున్నారు. బాగానే ఉంది. ఎన్ని తిప్పలు పడినా, మీరు ఎన్ని సర్కస్ వీట్లు చేసినా మీ ఇద్దరికి టికెట్ రాదు. చంద్రబాబు నాయుడు అనేవాడైనా, జగన్మోహన్ రెడ్డినా ఒకరికే ఇచ్చాడు కాన్స్టిట్యున్సీకి టికెట్. ఈ ఊళ్ళో నాకు ఇచ్చారు, మీకు ఇద్దరికి ఇయ్యరు. చించి సగం ఇచ్చారా? ఇయ్యరు, ఒకరికే ఇచ్చారు. ఆ మిగతా ఒకడు ఏమవుతాడో, ఉంటాడో పోతాడో. గుండె పట్టుకొని పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. వీళ్ళకు ఉండే పదవి వ్యామోహానికి వీళ్ళు చచ్చిపోతుంటారు. టికెట్ రాకపోతే, పదవి లేకపోతే ఊపిరి ఆడేటట్లేదు వీళ్ళకు. వీళ్ళు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో లేరు. వీళ్ళు పదవి వ్యామోహంతో. కోటమూలగ్గర పదవులు, కోటం ప్రతాపిరెడ్డి కుటుంబానికి కోటమూలగ్గర పదవులు వచ్చే ఈ ఊరు బతుకుతుందే? ఈ ఊరు బతుకుతుందే? మంగతైలు పెట్టించారు సందుకు, బెల్ట్ షాపులు పెడతారు సందుకు, క్యాబినెట్ డ్యాన్సులు పెడతారు సందుకు, పండుగలు వచ్చే పబ్బాలు వచ్చే క్యాబినెట్ డ్యాన్సులు ఉంటాయి. అల్లె గీసి దాంట్లో కప్పం కట్టమంటారు కోటం ప్రతాపిరెడ్డి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే. సర్వనాశనం చేసి పెడతారు ఈ ఊరును. ఇట్లా క్యాబినెట్ డ్యాన్సులు, ఇట్లా జూదాలు ఈ మా పెద్ద ఆయన చేయడు. మళ్ళీ అది కూడా చెప్తాను కదా, స్టేట్ అట్టాడు చేయడు. అది వీళ్ళు మాత్రమే చేస్తారు. పెద్ద ఆయన చేసేటి వేరేటి ఉన్నాయి. ప్రజలకు ఏమీ చేయడు పెద్ద ఆయన.
శత్రువులను సర్వనాశనం చేసేదానికి మాత్రమే దృష్టి పెడతాడు. కూటమిలకు టికెట్ ఇచ్చినా, కూటమిలకు పొద్దుటూరు ఓటు వేసినా కానీ ఊరు సర్వనాశనమవుతుంది. ఊరు ప్రజలకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి వీళ్ళ అబద్ధాలను గమనించమని రెండు చేతులు ఎత్తి వీళ్ళ అబద్ధాలను గమనించండి. వీళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలకు ఇంత మానహీనమైనటువంటి చర్యలకు వీళ్ళు పాల్పడే దానికి వీళ్ళకి 24 ఎన్నికల్లో చాలా కరెక్ట్గా బుద్ధి చెప్తారని నమ్ముతాను నేను. అట్లా బుద్ధి చెబితే కానీ మరొకసారి ఇటువంటి రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పకుండా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.